మణిద్వీపం పూర్తిగా మణులతో నిండిన దీపం. మణిద్వీపం గురించి దేవీ భాగవతంలో 12వ స్కందంలో 10, 11, 12 ఈ 3 అధ్యాయాల్లో వ్యాస మహర్షి పాండవులు వంశానికి చెందిన జనమేజయుడికి ఆ ప్రదేశం యొక్క విశిష్టతను స్పష్టంగా వివరించారు. వ్యాస మహర్షి జనమేజయుడికి మణిద్వీప వర్ణన కోసం ఉంచిన వైనం ఇలా సాగుతుంది. అత్యంత సుందరం, మహాదేవునికి స్థిర నివాసము, హరిహర హిరణ్య గర్భార్థులకు కూడా అత్యంత దుర్లభము మణిద్వీప వర్ణను వినిపిస్తాను, శ్రద్ధగా విను. భువనేశ్వరిని హృదయంలో తలుచుకొని మరీ ఆలకించు అని ఆనందించాడు వ్యాసుడు. జనమేజయ, బ్రహ్మలోకానికి ఊర్ధ్వమాగాన్న సర్వలోకముందని విన్నావు కదా, అదే మణిద్వీపం, మహాదేవి నివాసం. సర్వలోకాల కన్నా సర్వ విధాల అధికం కనుక దీన్ని సర్వలోకం అన్నారు. పరాశక్తి స్వయంగా ఈ లోకాలని తన ఇచ్ఛానుసారం కల్పించుకుంది. అన్ని లోకాల కల్లా ముందు తన కోసం తన నివాసార్థం నిర్మించుకున్న లోకం ఇది. హైలాసంలో వైకుంఠం, భూలోకం వీటన్నిటినీ మించినది మణిద్వీపం. అందుకే దీనిని సర్వలోకం అంటారు. ఈ మణిద్వీపం 18 పెద్ద పెద్ద గోడలతో కూడుకొని ఉన్న మహాద్వీపం. సృష్టిని కాపాడుతూ నీడని ఇచ్చే గొడుగు రూపంలో ఉంటుంది. దీని నీడలోనే బ్రహ్మాండాలన్నీ చల్లగా మన్నుతున్నాయి. ఈ ద్వీపం చుట్టూ సుధా అనే సముద్రం ఉంటుంది. అది అమృతంతో నిండిన సాగరం. చాలా లోతుగా అందమైన నీటి జీవులతో నిండి, రత్నాలు దొరికే ఇసుక తిన్నెలతో రెపరెపలాడుతూ ఉన్న రంగురంగుల జెండాలతో అటు ఇటు ప్రయాణం చేస్తున్న నావకలతో కనువిందు చేస్తాయి. ఒడ్డున మణులు కాసే మహావృక్షం ఉంటుంది. ఆ సముద్రం దాటితే ఇనుముతో, ధాతుశరలతో దృఢంగా నిర్మించిన ఒక పెద్ద ఇనుప గోడ ఉంటుంది. ఆ గోడకు ఋతువుల ప్రకారం మారే ద్వారపాలకులు ఉంటారు. వందలాది కాపలాదారుకులు, దేవీ భక్తులు, వివిధ సమూహాలు కనిపిస్తూ ఉంటాయి. ఏ దేవత అయినా ఆ జగదీశ్వరి దేవిని దర్శించుకోవడం కోసం వచ్చినప్పుడు వారి వాహనాలు ఇక్కడే నిలిపివేస్తారు. వెంట వచ్చిన సేవకులు వాళ్ళ కోసం ఇక్కడే వేచి ఉంటారు. సర్వాధిక విమానాలు, వాటి ఘంటాఘోషలు, వందలాది దేవతల రథాల ఘోషలు, గుర్రాల సకడింపులు, వాటి డెక్కల శబ్దాలు ఈ ప్రదేశంలోనే మారుమ్రోగు. దేవతలు తన చేతిలో దండాలు పట్టుకొని అటు ఇటు నడుస్తూ ఉంటారు. దేవీ దేవతలతో కిక్కిరిసిపోయిన ఆ ప్రాంతంలో ఒకరి మాట మరొకరు స్పష్టంగా వినలేరు. అడుగడుగున సరస్సులు, వజ్ర వైడూర్యాలతో పొడిగిన ఇల్లు, బావుల్లో తీయని నీరు. ఇవి దాటిన తర్వాత రెండవ గోడ ఉంటుంది. ఇది నిరిసే తెల్లని ధాతువులతో చేయబడినది. చూడటానికి మొదటి గోడ కంటే ఎక్కువగా మెరిసిపోతూ ఉంటుంది. దీని మీద ఉన్న గోపురాలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. అద్భుతమైన పరిమళాలు వెదజల్లే పండ్లు కాసే వృక్షాలు, పూల మొక్కలు ఇక్కడ ఉంటూ ఉంటాయి. పనస, వకుల, కర్ణికార, సిన్సూప, దేవదారు, కాంచన, మూచుకుంద, కర్పూర, అశ్వగంధ, హస్తికన్న, చందన మొదలైన ఎన్నో విశిష్టమైన చెట్లు అక్కడ ఉంటాయి. తులసి, మల్లిక అనే మొక్కలు కూడా కనిపిస్తాయి. ఆ ప్రదేశం అందమైన అడవులు, రకరకాల బావులతో నిండి ఉంటుంది. కోయిల పాటలు, పువ్వుల నుండి తేనెను స్వీకరించే తేనెతీగలు, చల్లని నీడనిచ్చే చెట్టులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. పావురాలు, చిలకలు, గోరువంకలు, హంసలు, నాట్యం చేస్తున్న నెమళ్ళు ఇవన్నీ ఒకే చోట కనిపించడం వల్ల కనులు పండగగా అనిపిస్తుంది. ఇదంతా దాటుకొని ఇంకొంచెం ముందుకు వెళితే రాగితో చేయబడిన అతిపెద్ద 3వ గోడ కనిపిస్తుంది. చతురస్రాకారంలో కట్టబడి ఉన్న 7 యోజనాల ఎత్తు ఉంటుంది. ఆ ద్వారాన్ని దాటి లోపలికి అడుగు పెడితే బంగారు ఆకులతో, రత్నాలు గింజలతో కలిగిన పండ్లు ఉన్న కోరికలు తీర్చే కల్పవృక్షాలు కనిపిస్తాయి. వాటి నుండి మైమర్పించే సువాసనలు వ్యాపిస్తాయి. ఇక్కడ పుష్పాల గొడుగు చేతిలో పట్టుకొని, మెడలో పూలదండలు ఆభరణాలుగా వేసుకొని, పూల నుంచి తీసిన తేనెను రుచి చూస్తూ వసంతరాజు పువ్వుల సింహాసనంపై కూర్చొని ఆ వనాన్ని ఎల్లకాలం సంరక్షిస్తూ ఉంటాడు. ఎంతో ఆనందంగా నివసిస్తూ ఉంటాడు. మధుసుల మాధుశ్రీ ఎప్పుడూ నవ్వుతూ అక్కడ ఉన్న అందమైన పూలగుత్తలతో ఆడుకుంటూ ఉంటారు. ఆ పూల నుంచి వచ్చే సుగంధాలు 10 యోజనాల దూరం వరకు వ్యాపిస్తాయి. గంధర్వులు కూడా తమ భార్యలతో జంటలు జంటలుగా విహరిస్తూ కనిపిస్తారు. ఆ ప్రదేశమంతా వసంత ఋతువుతో, కమ్మని కోయిల గానాలతో నిండిపోయి ఉంటుంది. ఇంకాస్త ముందుకు వెళితే సీసంతో చేయబడిన 7 యోజనాల
యోజనాలతో కూడిన ఇంకొక పెద్ద గోడ ఉంటుంది. దాని ద్వారం నుండి లోపలికి వెళితే సంతాన కానిక అని చెట్లు కనిపిస్తాయి. వాటికి పూసిన బంగారు పువ్వుల యొక్క సువాసన 10 యోజనాల వరకు పరిమళిస్తూ ఉంటాయి. వాటి ఫలాలు కూడా అమృతంలాగా చాలా తీయగా ఉంటాయి. ఇంకా గ్రీష్మ ఋతురాజు తన ఇద్దరు భార్యలైన సుఖశ్రీ శుచిశ్రీతో కలిసి ఉంటారు. ఇక్కడ ప్రజలంతా ఆ ఎండ నుండి తప్పించుకోవడానికి సంతానిక వృక్షాల కింద సేద తీరుతూ ఉంటారు. దేవతలు సిద్ధులు వంటికి చందనం పూసుకొని మెడలో పూలదండలు ధరించి చేతిలో నిసిలి కర్రలు పట్టుకొని అక్కడ నివసిస్తూ ఉంటారు. అక్కడే దగ్గరలో ఆ వేడిని తగ్గించుకోవడానికి మధురమైన చల్లటి నీరు కూడా ఉంటుంది. ఇంకాస్త ముందుకు వెళితే ఇత్తడితో కట్టబడిన 5వ గోడ ఎదురవుతుంది. అది కూడా 7 యోజనాల ఎత్తు ఉంటుంది. ఆ ద్వారం మధ్యలో హరిచందనం చెట్లు ఉంటాయి. వర్షఋతురాజు ఇక్కడ వనపాలకుడు. మెరుపులు కనురెప్పల మల్లే మబ్బులు కవచంగా ధరించి ఉరుముల శబ్దాలతో గొంతుగా ఇంద్రధనుస్సును తన విల్లుగా ధరించి వర్షఋతురాజు తన అనుచరులతో కలిసి ఆ వనాన్ని పెంచి పోషిస్తూ ఉంటాడు. అతను మాట్లాడితే పిడుగులు పడ్డట్టే ఉంటాయి. అతను తన 12 మంది భార్యలతో కలిసి ఇక్కడే నివాసం ఉంటాడు. అతని భార్యలు ఒక్కొక్కరు ఒక్కొక్క వీధుల గాలిలా వీస్తూ ఇక్కడ ఉంటూ ఉంటారు. ఈ ప్రదేశంలో ఎప్పుడూ వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది. కొత్తగా చిగురిస్తూ చిగురులు, అందమైన మొక్కలు, నిరంతరం వేగరం ప్రవహించే నదులు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ జగదీశ్వరి దేవి భక్తులు, సిద్ధులు, దేవతలు వీళ్ళతో పాటు ఆ దేవిని సంతోష పెట్టడానికి బావులు, జలాశయాలు కూడా నిర్మించేవారు. జీవితాంతం తమ భార్యలతో కలిసి ఇక్కడే నివసిస్తూ ఉంటారు. ఆ తర్వాత 7 యోజనాలు ఎత్తుగల పంచలోహాలతో నిర్మించిన 6వ గోడ కనిపిస్తుంది. ఈ ద్వారం మధ్యలో మందార చెట్లు ఉంటాయి. ఈ ప్రాంతాన్ని శరదృత్మరాజు తన భార్యలైన ఇష్టలక్ష్మి, ఓజ్జలక్ష్మిలతో కలిసి పరిపాలిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా సిద్ధులు తమ భార్యలతో కలిసి నివాసం ఉంటారు. ఇది దాటి కొంచెం ముందుకు వెళ్ళాక 7 యోజనాల ఎత్తు కడిగిన వెండితో తయారు చేయబడిన 7వ గోడ ఉంటుంది. ఎంతో అందమైన పారిజాత వృక్షాలు ఇక్కడ దర్శనమిస్తాయి. వాటి అమోఘమైన పరిమళాలు 10 యోజనాల దూరం వరకు వ్యాపిస్తూ ఉంటాయి. అమ్మవారి పరిచారికలు ఈ సువాసనను ఆస్వాదిస్తూ ఈ వనంలోనే విహరిస్తూ ఉంటారు. హేమంత ఋతురాజు ఈ ప్రదేశానికి రాజు. ఇక్కడికి సహస్యశ్రీ అనే 2 భార్యలు ఉన్నారు. ఈ పారిజాత వనవాటికలో సిద్ధులు, దేవీప్రతులు సంచరిస్తూ ఉంటారు. ఇవన్నీ దాటుకొని కొంచెం ముందుకు వెళితే 8వ గోడ 7 యోజనాల ఎత్తులో కరిగించిన బంగారంతో తయారు చేయబడి ఉంటుంది. ఈ ద్వారం నుండి కొంచెం ముందుకు వెళితే కరంబవలు కనిపిస్తుంది. ఆ చెట్ల నుండి పూలు, పండ్లతో పాటు తేనె కూడా కారుతూ ఉంటుంది. ఆ తేనెను దేవీ భక్తులు ఆనందంగా సేవిస్తూ ఉంటారు. ఇక్కడ శిశిర ఋతువు రాజు తన భార్యలైన తటశ్రీ, తపస్యాశ్రీలతో కలిసి నివాసం ఉంటారు. వారికి తోడుగా అనుచరులు కూడా ఉంటారు. అలాగే మహాసిద్ధులు తమ ధర్మభర్తి సమేతలతో పరివార సహీలతో మహా ఆనందాన్ని అనుభవిస్తూ ఇక్కడ నివాసం ఉంటూ ఉంటారు. ఇంకాస్త ముందుకు వెళితే 9వ గోడ వస్తుంది. అది ఎర్రని కుంకుమ కాంతులతో విరజిల్లుతూ పుష్పాలతో తయారై ఉంటుంది. ఆ ద్వారం దాటి వెళ్తే కింద నేల మీద కూడా ఈ పుష్పరాక మనులతో పొదిగి ఉంటుంది. ఇక ముందుకు వెళ్తే రత్నాలతో చేయబడిన కొన్ని మిగతా గోడలు కూడా కనిపిస్తాయి. అడవులు, చెట్లు, మొక్కలు, మండపాలు, పక్షులు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కొత్తగా కనిపిస్తాయి. అష్టదిల్పాలకుల అనుచరులు కూడా ఇక్కడే నివసిస్తూ ఉంటారు. తూర్పు దిక్కిన పెద్ద పెద్ద పర్వతాలు, చెట్లతో నిండిన అమరావతి నగరం ఉంటుంది. దేవతల రాజైన ఇంద్రుడు ఇక్కడ ఉంటాడు. ఎందుకంటే ఈ ప్రాంతం సృష్టిలో అన్ని స్వర్గాలకు మించిన గొప్ప స్వర్గం. తన భార్య సచీదేవితో పాటు మిగతా చిరంజీవులైన ఆడవారిలతో ఇక్కడ నివసిస్తూ ఉంటాడు. చేతిలో వజ్రాయుధం పట్టుకొని తన ఐరావతంపై కూర్చొని మిగతా దేవతలతో కలిసి ఈ ప్రదేశంలో విహరిస్తూ ఉంటాడు. ఆగ్నేయ కులంలో వహనై పట్టణంలో అగ్నిదేవుడు తన వాహనం ఇతర దేవతలతో పాటు తన 2 భార్యలు స్వాహ, స్వాదాలతో కలిసి సంతోషంగా నివసిస్తూ ఉంటాడు. దక్షిణ దిక్కున యమపురి ఉంటుంది. అక్కడ యమధర్మరాజు, చిత్రగుప్తుడు, యమభటులు,
అందరూ సహచరులతో కలిసి నివాసం ఉంటారు. నైరుతిలో రాక్షస దళాలతో స్థానం ఉంటుంది. ఇక్కడ విలాసనానికి దేవతైన నివృత్తి చేతిలో గొడ్డలి పట్టుకొని ఇతర రాక్షస గణాలతో కలిసి ఉంటుంది. పశ్చిమ దిక్కున వర్ణదేవుడు నగరం ఉంటుంది. ఇక్కడ వర్ణదేవుడు తమ భార్య వారునితో కలిసి తేనిపాల్యం ముక్తిలో ఉంటాడు. వాయవ్య దిశలో వాయుదేవుడు ఉంటాడు. అతను తన భార్యతో అలాగే వాయు సాధనలో పరిపూర్ణత సాధించిన యోగులతో తన కుటుంబ సభ్యులైన 49 మంది వాయువులతో కలిసి ఇక్కడ నివసిస్తూ ఉంటాడు. ఉత్తర దిక్కున యక్షలోకం ఉంటుంది. ఇక్కడ యక్షరాజునైన కుబేరుడు తన శక్తులైన వృద్ధితో ఇక్కడ వివిధ రత్నాలతో ఆభరణాలతో ఇక్కడ నివాసం ఉంటారు. మణిమధ్య పూర్వభద్ర, మణిమాలం, మణికంఠర, మణిభూషణ, మణిశ్రావ్యి అనే యక్షసేనులతో సహా తమ ధననాయకులతో ఇక్కడ నివాసం ఉంటూ ఉంటారు. అంతేకాదు ఈశాన్య ప్రదేశంలో రుద్రలోకం ఉంటుంది. రుద్రుడు ఎర్రటి కళ్ళతో భయంకరమైన రూపంతో మెడలో కపాలదండ ధరిస్తూ కోపంగా ఉంటాడు. తనతో సమానంగా బలసంపన్నులైన శూలాయుధం ధరించిన అసంఖ్యాకుల రుద్రులతో సన్నిధుడై ఇక్కడ నివసిస్తూ ఉంటాడు. రుద్రాది దేవతలు చెప్పబడిన రుద్రులందరూ ఇక్కడే ఉండబడతారు. భద్రకాళి ప్రముఖ మాతృకలతో కలిసి ఇక్కడే నివాసం ఉంటారు. ఇవన్నీ దాటుకొని కొంచెం ముందుకు వెళితే పగలగోడ వెలుదురవుతుంది. ఇది పద్మనాభ మణితో చేయబడి ఉంటుంది. ఇది కుంకుమ కాంతులు విరజల్లుతూ ఉంటుంది. ఈ ద్వారం దగ్గర శివశక్తులు అనబడే 60 మంది వ్యక్తులు ఉంటారు. వారు వారి వారి ఆయుధాలతో కుటుంబాలతో నివాసం ఏర్పరచుకొని ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వారిలో కొంతమంది పేర్లు పింగళాక్ష, విశాలాక్ష, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ. వీళ్ళు ఎప్పుడూ నిప్పులు కక్కే కళ్ళతో అగ్నిజ్వాలలాగా తలపించేలా మెరిసిపోయే ముఖాలతో ఎప్పుడూ కోపంగా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అక్షరాలతో సైన్యాలతో కలిసి అధిపతులుగా ఉంటారు. ఆ సైన్యానికి 1,00,000 బ్రహ్మాండాలను సైతం నాశనం చేయగల శక్తి ఉంటుంది. తర్వాత వచ్చేది 11వ గోడ. గోమేధిక మణితో చేయబడి 10 యోజనాల ఎత్తు అయిన పెద్ద గోడ. ఇక్కడ నేల, నింగి, చెట్టు, పుట్ట, సమస్త వస్తువులు సామగ్రి అంతా గోమేధికమయం. భవనాలు, స్తంభాలు, చెరువులు, నూతులు అన్నీ గోమేధికం నిర్మితాలే. ఇక్కడ 32 మంది మహాదేవి శక్తులు నివసిస్తూ ఉంటారు. వారి చేతుల్లో గోమేధికాలు పొదిగిన ఆయుధాలు ఉంటాయి. వారికి ప్రత్యేక నౌకాలు ఉన్నాయి. కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. రణప్రియులు ఎల్లవేళలా కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. ఒక్కొక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాలను నాశనం చేయగల శక్తి కలిగి ఉంటారు. వీళ్లకు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వజ్రాలతో నిర్మించబడిన 12వ గోడ వస్తుంది. దీని ఎత్తు కూడా మునుపటి గోడ ఎత్తులాగే ఉంటుంది. 10 యోజనాలు ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఎన్నో చెట్లు, జలాశయాలు, నదులు, సంగీత వాయిద్యాలు ఇవన్నీ ఉండి నేల మొత్తం వజ్రాలతో తయారై ఉంటుంది. ఇక్కడ శ్రీ భువనేశ్వరి దేవి యొక్క పరిచాలికలు నివసిస్తూ ఉంటారు. ఒక్కొక్క సేవితురాలికి 1,00,000 మంది స్నేహితులే ఉంటారు. బట్టలు, నగలు, పూలదొండలు, అలంకరణ సామాగ్రి సర్వసన్నద్ధం చేసి పట్టుకొని అమ్మవారి యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ యువతులే. చీరలు కట్టుకొని కలకలలాడుతూ ఉంటారు. వారి పేర్లు అరంగరూప, అలంగమదన, మదనాదుర, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, అనంగరిధన, అలంగవేకల. ఇలా ఈ ప్రాంతానికి కొంచెం దూరంలో ఈ 8 మందికి సంబంధించిన ఇల్లు, వాహనాలు, ఆయుధాలు ఉంటాయి. తరువాత 10 యోజనాల ఎత్తులో వైడూర్యం అనే మన్నితో నిర్మించబడిన 13వ గోడ ఎదురవుతుంది. ఈ గోడ తర్వాత ఎటు చూసినా ద్వారాలే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్న ఇల్లు, నేల, బావులు, నదులు అన్నీ వైడూర్యం మనులతోనే పొదిగి ఉంటాయి. అలాగే అక్కడ ఉన్న ఇసుక కూడా వైడూర్యమయమే. ఇక్కడ అక్షులు 8 మంది దిక్కులు 8 మంది మాతృకలు నివసిస్తూ ఉంటారు. వాళ్ళు బ్రాహ్మిణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, మహాలక్ష్మి. వీళ్ళందరూ బ్రహ్మరుద్రులను
కల్పించేలా ఉంటారు. అలాగే సృష్టికి ఎప్పుడూ మంచి చేస్తూ ఉంటారు. ఈ గోడకున్న 4 ద్వారాల దగ్గర భగవతిదేవికి సంబంధించిన వేరువేరు వాహనాలు ఎప్పుడూ రక్షిస్తూ సిద్ధంగా ఉంటాయి. కోటి ఏనుగులు, కోటి గుర్రాలు, కోటి పల్లకీలు, హంస, సింహ, మయూర, గరుడ, దశబాదురు, వీటిని పోల్చిన రథాలు కోటి కోటి సంఖ్యలో జెండాలు రెపరెపలతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అలాగే కోటి విమానాలు వేచి ఉంటాయి. ఆ తర్వాత 14వ గోడ ఇంద్రనీల మణులతో 10 యోజనాల ఎత్తులలా ఉండేలా నిర్మించారు. ఆ గోడకు మళ్ళీ ఇక్కడ ఇల్లులు, జలాశయాలు, నేల అంతా అదే నీలమణులతో చేయబడి ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత 16 రేకులతో ఒక పెద్ద కమలం కనిపిస్తుంది. అది షోడశోప కోణాలతో సుదర్శన చక్రంలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ 16 రేకుల మీద కరాలి, వికరాలి, భూమ, పార్వతి, శ్రీ, దుర్గా, విష, లక్ష్మి, శృతి, ధృతి, శ్రద్ధ, మతి, కాంతి ఇలా మొత్తంగా 16 మంది భగవతీ శక్తులు ఉంటారు. వాళ్ళంతా కూడా దట్టమైన నీలమర్ణంలో ఉంటారు. చేతుల్లో గొడ్డళ్ళు, కవచాలు పట్టుకొని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తారు. వీరు జగన్మాతకు సేనలు, ప్రతి బ్రహ్మాండ శక్తులకు నాయకులు. వీళ్ళకి పరాక్రమం వర్ణించాలంటే ఆదిశేషుడైనా చాలడు. ప్రదేశం దాటితే 17వ గోడకు చేరుకుంటారు. అక్కడ ముత్యాల గోడ ఉంటుంది. చాలా భారీగా 17 యోజనాల ఎత్తు. ఇక్కడ ఇల్లు, చెట్లు, నేల అన్నీ ముత్యాలతో తయారై ఉంటాయి. ఇక్కడ అష్టదళ పద్మము అనగా 8 రేకులు గల కమలం కనిపిస్తుంది. ఒక్కొక్క రేకుపై దేవికలు సలహామిచ్చే మంత్రులు అయిన 8 మంది శక్తులు ఉంటారు. వారందరూ మహాదేవితో సమానంగా భోగాలు అనుభవిస్తూ ఉంటారు. వీరంతా దేవి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి నేర్పరులు, అతి సుందరులు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉన్న ప్రతి కాలికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ధ్యానశక్తితో ప్రతి క్షణం తెలుసుకుంటూ ఉంటారు. మహాదేవికి మంత్రులు అయిన ఈ 8 మంది పేర్లు ఏమిటంటే అలంగ కుసుమ, అనంగ కుసుమాతుర, అనంగ మదన, అనంగ మదనాతుర, భువనపాల, గగనవేద, శశిరేఖ, గగనరేఖ. వీరు అరుణవర్ణంలో ఉంటారు. పాస అంకుశ వరాభి హస్తాలను ధరించి విశ్వభారతులను ఎప్పటికప్పుడు మహేశ్వరికి తెలియపరుస్తూ ఉంటారు. ముత్యాల గోడ దాటుకొని కొంచెం ముందుకు వెళితే 16వ గోడ వస్తుంది. దీన్ని మరకతమణితో నిర్మించి ఉంటారు. ఈ ద్వారం నుంచి లోపలికి వెళితే సంతోషాన్ని ఇచ్చే అన్ని వస్తువులు దొరుకుతాయి. పూర్వకాలంలో గాయత్రీదేవి చతుర్ముఖ బ్రహ్మ దండాయుధుల దారిలై నివసిస్తూ ఉంటారు. నైరుతి కోణంలో శంఖ, చక్ర, గద పద్మాలను ధరించి లక్ష్మీనారాయణులు ఉంటారు. వారి యొక్క సకల రూపాలు ఇక్కడే నివసిస్తాయి. వారి కోణంలో అక్షరమాల, వరద, అభయహస్తాలను ధరించి సరస్వతీదేవి కూడా అక్కడే ఉంటారు. ఆగ్నేయ కోణంలో రత్నకుండ, మణికర్ణాండాలను ధరించి మహాలక్ష్మి, కుబేరులు ఉంటారు. పశ్చిమ కోణంలో పాస, అలకుశ, ధనుర్బాణాలను ధరించి ప్రతి మన్మధుడు ఉంటారు. ఈశాన్య కోణంలో పాశాంకుశధారులై ఉంటారు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే బ్రహ్మాదులకు సమిష్టి రూపాలు వీరందరూ జగదీశ్వరిని సేవిస్తూ ఉంటారు. వీరిని దాటుకొని అలా ముందుకు వెళితే ప్రవాలతో చేయబడిన అన్నిటికన్నా అతిపెద్ద 17వ గోడ కనిపిస్తుంది. అది ఎరుపు రంగులో 100 యోజనాల ఎత్తు ఉంటుంది. పంచభూతాల దేవతలైన శ్రీలేఖ, గగన, రక్త, కరాలిక, మహోనిష ఇక్కడ నివాసం ఉంటారు. శ్రీదేవుల అంతరించుకొని ఉన్న వాళ్ళందరూ ఇక్కడ శాశ్వత నివాసులు. ఇక్కడ తర్వాత వచ్చే 18వ గోడ అన్నిటికన్నా పెద్దది, విశిష్టమైనది. దీని ద్వారం నుంచి లోపలికి వెళితే నలుదిక్కుల్లో నవరత్నాలతో కప్పబడిన ఇళ్ళు, జలాశయాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఆగ్నేయ దేవి బృందం అనే దేవతలకు సొంతం. దానవులను సంహరిస్తూ భక్తులను రక్షించే మహాదేవి అవతారాలన్నీ ఇక్కడే ఉంటాయి.
దేవతలు వాహనాలతో కలిసి ఇక్కడ నివాసం ఉంటారు. ఇంకా ముందుకు వెళితే చింతామణులతో నిర్మించిన చింతామణి గృహం దర్శనమిస్తుంది. అందులో ఉండే వస్తువులను అన్నీ చింతామణిమయాలు. ఆ భవనానికి ఎన్నో వంద స్తంభాలు ఉంటాయి. అవి సూర్యకాంత, చంద్రకాంత, విద్యుత్కాంత మణులతో నిర్మించబడినవి. ఆ భవనం ఎంత శక్తిమైనదంటే లోపల ఉన్న ఏవి కూడా సాధారణ మనుషులు చూడలేరు. ఇక అన్ని గోడలకు సరిగ్గా మధ్య భాగంలో మూల ప్రకృతి అనే ప్రదేశంలో రత్నగృహానికి ఒక చోటు ఉంటుంది. అందులో 1000 స్తంభాల మండపాలు 4 ఉంటాయి. అవి శృంగార, ముక్తి, జ్ఞాన, ఏకాంత అనే మండపాలు. అన్ని మండపాల్లోనూ దివ్యమైన కాశ్మీర, మల్లిక, కుంద అనే పువ్వులతో నిండిన వనాలు ఉన్నాయి. ఆ మండపాల మధ్యలో పెద్ద కమలాలతో నిండిన సరోవరం ఒకటి ఉంది. దాంట్లో దిగడానికి మెట్లు కూడా వజ్రం, రత్నం, వైడూర్యాలతో నిర్మించబడి ఉన్నాయి. అందులో ఉన్న నీరు అమృతాన్ని పోలి ఉంటుంది. అంతులేని కమల పుష్పాలు ఆ నీటిలో తేలుతూ ఉంటాయి. అటు చుట్టూరా తేనెటీగలు, పక్షులు తిరుగుతూ ఉంటాయి. నీటిపైన హంసలు, కారంటువాది జలపక్షుల బృందాలు ఈదుతూ ఉంటాయి. ఈ కమలాల నుంచి పరిమళించే సుగంధాలు అన్ని మండపాలకు చేరుకుంటాయి. శృంగార మండపం మధ్యలో జగదాంబిక వివిధ సంగీత గానాలను ఆలకిస్తూ ఉంటుంది. ముక్తి మండపంలో తపస్సులకు, దేవీ భక్తులకు, దేవీ భక్తులకు, యోగులకు ముక్తి ప్రసాదిస్తూ ఉంటుంది. 3వ మండపంలో జ్ఞానోపదేశాలు చేస్తుంది. 4వ ఏకాంత మండపంలో మంత్రులతో కలిసి నిత్యము జనరక్షణ కోసం సమాలోచన జరుగుతూ ఉంటుంది. చింతామణి గృహంలో పరాశక్తి యొక్క 10 శక్తి తత్వాలు 10 మెట్లుగా ఒక్క మంచకం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు 4 దానికి కోళ్లుగా సదాశివుడు పలక రూపంలో ఉంటారు. మంగళకరమైన పర్యంతరంపై భువనేశ్వరి మాత భువనేశ్వరుడితో కలిసి అతని వామభాగంలో కొలువై దీరు ఉంటుంది. ఆవిడే ఆది పరాశక్తి. అమ్మవారు నవనిధ రత్నాలు పొదిగిన వడ్డానంతో, మేలిన బంగారంతో, వైడూర్యాలతో పాటించిన అంగనాలు, శ్రీచక్ర రూపంలో ఉండే చెవిదిద్దలు, వాటిని కలతలతో తెలతల మెరిసిపోతూ ముఖపద్మం, అర్ధచంద్ర రేఖను జయించే నున్నసలు, దొండపండు లాంటి పెదవులు, కస్తూరి కుంకుమ తిరకాలు దుద్దిన తలభాగం, శిరస్సున సూర్యచంద్రులను తలలో ఇమిడ్చుకునే దివ్య చూడామణి, ఉదయభాగం ప్రింబం లాంటి ముక్కుపొడక, చందనం, కర్పూరం, కుంకుమలు కలిపి ఒత్తుగా అద్దుకున్న స్థలమండలం, శంఖం లాంటి మెడ, రకాల మనులతో పొదిగిన కిరీటమును ధరించి అమ్మవారు పచ్చని చంద్రబంబం లాంటి ముఖం, పద్మపత్రాల్లాగా ముచ్చటైన 3 కన్నులు, చేతులకు రత్న కంకణాలు, వాటికి చిరుమువ్వలు, మెడలో ముత్యాల దండలు, మణిహారాలు, రత్న కంకణాలు, ప్రభలతో దడదగలాడుతున్న చేతులు, మల్లికా పరిమళాలను సహజంగానే గుబాలించే కేశపాశం, అందులో తిరిమిన మల్లి చెంగులు, వాటి కోసం మోగుతున్న తుమ్మిదలు, ఎరుపు రంగులో ఉన్న కస్తూరి కాంకు లేపనాలు ధరించి సకల విశ్వాన్ని రక్షిస్తూ చిరునవ్వు ముఖంతో, కారుణ్యపూరితమైన చూపులతో, అమోఘ్యమైన కాంతులతో ఆదిపరాశక్తి దర్శనమిస్తుంది. అమ్మవారి యొక్క పార్మిక భాగం అనగా కాళ్ళకు కొంచెం దిగువన శంఖ పద్మనులు నిండి ఉంటాయి. వాటి నుండి నవరత్న వాహిని, కాంచన వాహిని, సప్తధాతు వాహిని అనే నదులు వెలువరుతూ ఉంటాయి. ఇవి సుధా సముద్రం వరకు ప్రవహించి అందులో నీలమవుతాయి. ఈ చింతామణి గృహం సహస్ర యోజన విస్తరణం. మహాదేవి ఇందులో నివసిస్తూ ఉంటుంది కనుక ఆ చింతామణి గృహం మహోత్కరంగా కాంతియకంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రతి బ్రహ్మాండంలోని ఉండిన దేవ, నాగ, మనుష్య జాతులు, దేవి ఉపాసకులందరూ చేరేది ఇక్కడికే. అక్కడ నివసించే వారికి రోగాలు కానీ, జుట్టు మెరిసి ముసలితనం గాని ఏనాటికి రావు. చింతలు లేని, కాలక్రోధం, మలమత్సర్యాలు లేని జీవితాలు అందరూ జీవిస్తూ ఉంటారు. అందరూ యవ్వనులే. నిరంతరం శ్రీ భువనేశ్వరి దేవిని భజిస్తూ ఉంటారు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవతలందరూ సమిష్టి రూపంలో వచ్చి అమ్మవారికి సేవలు చేస్తూ ఉంటారు. సప్తకోటి మహామంత్రాలు, సకల మహావిద్యలు రూపుదాల్చిన వచ్చి ఆ మహాశక్తిని నిరంతరం ఆరాధిస్తూ ఉంటారు. ఇదే మణిదీపవర్ణిని కథ. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.